ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అండర్ అన్ఎంప్లాయ్డ్ పిల్లలు బీటెక్ చేసి ఉంటారు, లేకపోతే డిగ్రీ చేసి ఉంటారు, ఇంటర్మీడియట్ చేసి ఉంటారు. అది పోయి ఇంకో అగ్రికల్చర్ లేబర్ గానో లేకపోతే ఇంకో వీడికో చేస్తుంటారు. వాట్ ఈస్ హిస్ స్టడీ, వాట్ ఈస్ హిస్ కేపబిలిటీ అండ్ వేర్ ఈస్ వర్కింగ్? ఈ పిల్లలకి ఆపోజిట్ తెలియక అండర్ ఎంప్లాయిడ్. అదే ఈ పిల్లడు ఎక్కడికో స్కిల్ ఏదో ఒకటి నేర్చుకుని ఇక్కడ మల్టీపోర్టల్ సిటీస్ లేకపోతే దగ్గర ఎక్కడైతే అవకాశం ఉన్నాయో అక్కడ పోయి పని చేయగలిగితే ఆ కుటుంబానికి ఇన్కమ్ విల్ ఇంక్రీస్. థర్డ్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఉమెన్. మన పాపులేషన్ ఎక్కువ, ఉమెన్ పాపులేషన్ ఇస్ కన్సిడరబుల్లీ ఆల్మోస్ట్ సేమ్ యాజ్ మెన్. కానీ ఎంతమంది ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది మేల్ ఎంప్లాయీస్ ఉన్నారు? ఫీమేల్ ఎంప్లాయీస్ ఆర్ ఆల్వేస్ లెస్. ఎందుకు? అది రూరల్లో ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఎందుకు? నో ఇన్సెక్యూరిటీ. అమ్మాయిని వాళ్ళ ఊళ్ళో నుంచి అనంతపూర్ పంపించాలన్నా కూడా ఇబ్బంది. లోన్ తోడిచ్చి పంపిస్తారు. ఆ ఇన్సెక్యూరిటీ. ఆర్థడాక్స్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ బాబా ఎంతగా చదవని ఉద్యోగం వల్ల అని నీకేం మా ఉద్యోగం, నువ్వు ఇంట్లో కూర్చో, నువ్వు పెళ్లి చేసి పంపించే బడ్జెట్ మాది కదా. ఇలాంటి ఆర్థడాక్స్ థింకింగ్. ఆ ఫ్రీడమ్ ఇంకా అమ్మాయికి తీయలేము. అట్లాంటి టైంలో వాళ్ళ పేరెంట్స్ కూర్చోబెట్టుకోవడము, కౌన్సిల్ చేయడము, ఆ బాబు ఇక్కడ ఉంటుంది, నువ్వు రా, మనం పోదాము, చూద్దాము, లేదా మేము వచ్చి ఆ అమ్మాయిని ఇది చేస్తాం కదా, ఆ అమ్మాయి ఉద్యోగం చేయని, ఇలాంటి ప్రాబ్లమ్స్. మేజర్ 3 ప్రాబ్లమ్స్.